అది అప్రూవ్ అవుతుందండి, కొంచెం వెయిట్ చేయండి. అప్రూవ్ అవుతుందా అని చంపుతున్నారు మొత్తం కామెంట్లల్లో. సి 2 రోజులు అవుతుంది కదా, ఓకేనా? మొన్ననే కదా మీరు చేసింది స్టార్ట్ అయింది. 2 రోజులలోనే అప్రూవ్ అవుతుందా అండి? నాకు అర్థం కాదు. 50,000 మంది ఉన్నారండి మీలాంటి స్టూడెంట్స్. వాళ్ళందరి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఇక వీళ్ళు ఉండద్దా పాపం? మనోళ్ళు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్లో ఉండేదే కొంతమంది. వాళ్ళందరూ పాపం మీ సర్టిఫికేట్ ఓపెన్ చేయాలి, మీరు అప్లికేషన్ చేసినాయి అవి వెరిఫై చేయాలి, అప్రూవ్ చేయాలి, టైం పడుతుంది. మా టైంలో 10 days పట్టింది తెలుసా? 10 days, 1 week 10 days. మీకు కూడా ఇప్పుడు 18th to 20 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. 20 వెబ్ ఆప్షన్స్ అంటే 20 దాకా కూడా అప్రూవల్స్ అవుతాయి. అప్రూవ్ అయిన తర్వాత 20 రోజు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కొంతమంది. సో వెయిట్ చేయండి. 15th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్. 15th లోపు మీరు ఆన్లైన్ వెరిఫికేషన్ సబ్మిట్ చేయండి. తర్వాత 16, 17, 18, 19 కూడా అప్రూవల్స్ అయితే, ఏదైనా రిజెక్ట్ అయితే పర్టికులర్ డాక్యుమెంట్ మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటుంది. అది చెక్ చేస్తూ ఉండాలి. అన్న ఒకటే నిన్న నైట్ అప్లోడ్ చేసినా అన్న ఇంకా అప్రూవ్ కాలేదు, మొన్ననే అప్లోడ్ చేసినా అన్న ఇంకా అప్రూవ్ కాలేదు. ఒక 2 రోజులలోనే అప్రూవ్ అవుతుంది అండి. నాకు అర్థం కాదు. కొంచెం వెయిట్ చేయండి, అప్రూవ్ అవుతుంది. అదే డైలీ చెక్ చేస్తూ ఉండండి. ఒకవేళ రిజెక్ట్ అయితే అలా కనిపిస్తుంది, రీఅప్లోడ్ చేయాలి మన డాక్యుమెంట్, మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఒకవేళ అప్రూవ్ అయినా కూడా అక్కడనే కనిపిస్తుంది, చెక్ చేస్తుండండి. కొన్ని సబ్జెక్టులకి తక్కువ అప్లికేషన్లు వస్తాయి, వాళ్ళకి తొందర అయిపోతాయి. కొన్ని సబ్జెక్టులు ఎక్కువ అప్లికేషన్లు వస్తే టైం పడుతుంది, ఓకేనా? వేరే వాళ్ళు ఎవరిలో తొందర అప్రూవ్ అయిపోయింది కదా, మన నాది ఇంకా అయితే లేదంటే అంతే ఉంటుంది. కొన్ని సబ్జెక్టులు లేట్ అయితే, కొన్ని సబ్జెక్టులు తొందర అవుతాయి. వెయిట్ చేయండి. ఇన్ని రోజులు వెయిట్ చేసి పేషెన్సీతో ఒక 4-5 రోజులు వెయిట్ చేయలేరా? ఎందుకంటే నాకు వాట్సాప్ ఓపెన్ చేస్తే మొత్తం అవే, యూట్యూబ్ కామెంట్లలో మొత్తం అవే. 10 కాల్స్ మాట్లాడిన ఇంతకుముందుకే లాస్ట్ 10 minutesలో అన్న అప్రూవ్ కాలే అన్న, మొన్న అప్లోడ్ చేసిన, నిన్న నైట్ అప్లోడ్ చేసిన అన్న, ఇంకా అప్రూవ్ అయితే లేదన్న. అన్న అవుతుందన్న అప్రూవ్, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఒక్కరోజు 2 రోజులకు అప్రూవ్ కాదు, టైం పడుతుంది. వెయిట్ చేస్తున్నాను, డైలీ చెక్ చేస్తుండండి దాని స్టేటస్, అది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది. ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి రిజెక్ట్ అయిన డాక్యుమెంట్ అక్కడ, ఓకేనా? సో అంతే, ఇదే చెప్పాలనుకున్నా చెప్పిన.